ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ వొకేషనల్ కోర్సుల వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 54,636 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం 23,067 మంది, రెండో సంవత్సరం 23,197 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శోభన్ అందిస్తారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి విద్యార్థులంతా కూడా అధికారులు చెప్పినట్టు 30 నిమిషాల ముందే విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజే మొదటి రోజు కావడంతో విద్యార్థులంతా కూడా 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరై ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి డిఐఓలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, నల్గొండ దస్రు, సూర్యాపేట భానునాయక్, భువనగిరి రమణి గారు మన ఈ జిల్లా మొత్తంలో 103 కేంద్రాలను, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా మొత్తం మీద 54,636 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండలో 45 పరీక్షా కేంద్రాలు మరియు సూర్యాపేటలో 35 పరీక్షా కేంద్రాలు, యాదాద్రి భువనగిరిలో 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, దీనికి సంబంధించి విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, విద్యుత్కు సంబంధించి ఫ్యాన్లు, శానిటేషన్ కి సంబంధించినవి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు, 3 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు అధికారులకు జారీ చేయడంతో అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో కూడా విద్యార్థులకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తిన వెంటనే ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 3 జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా BNS 163, 144 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి విద్యార్థులంతా కూడా అధికారులు చెప్పినట్టు 30 నిమిషాల ముందే విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజే మొదటి రోజు కావడంతో విద్యార్థులంతా కూడా 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరై ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి డిఐఓలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, నల్గొండ దస్రు, సూర్యాపేట భానునాయక్, భువనగిరి రమణి గారు మన ఈ జిల్లా మొత్తంలో 103 కేంద్రాలను, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా మొత్తం మీద 54,636 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండలో 45 పరీక్షా కేంద్రాలు మరియు సూర్యాపేటలో 35 పరీక్షా కేంద్రాలు, యాదాద్రి భువనగిరిలో 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, దీనికి సంబంధించి విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, విద్యుత్కు సంబంధించి ఫ్యాన్లు, శానిటేషన్ కి సంబంధించినవి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు, 3 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు అధికారులకు జారీ చేయడంతో అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో కూడా విద్యార్థులకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తిన వెంటనే ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 3 జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా